రామ్ గోపాల్ వర్మ హీరోగా సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి షో మ్యాన్ అనే టైటిల్ ఫిక్స్ చేయగా మ్యాడ్ మాన్స్టర్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. అంతేకాకుండా నటుడు సుమన్ ఈ మూవీలో విలన్గా చేయబోతుండడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాతో నూతన్ అనే కొత్త దర్శకుడు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్ క్రీమ్ 1, ఐస్ క్రీమ్ 2 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఓ ప్రముఖ కార్పొరేట్ సంస్థతో కలిసి ఈ కొత్త సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్టు సమాచారం. త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుందని, సంక్రాంతికి ట్రైలర్ విడుదల చేస్తామని నిర్మాత వెల్లడించారు. ఇక గత కొంతకాలంగా వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడులాగా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటున్నారు. అయితే ఎప్పుడూ తెర వెనుకే ఉండే వర్మ ప్రభాస్, నాగశ్విన్ కల్కి సినిమా కోసం మాత్రం అతిథి పాత్రలో తెరమందుకు వచ్చారు. ఉన్నది కొంచెం సేపైనా కూడా తన మార్క్ మేనరిజంతో అలరించారు. కానీ ఇప్పుడు ఏకంగా కంప్లీట్గా రూట్ మార్చేశారు ఆర్జీవీ. దీంతో ఈ వ్యవహారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.